భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్ల వరదను విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఫస్ట్ లైవ్ కి థర్డ్ దిగిపోయింది, సెకండ్ లైవ్ కి ఇంకా 4, 5 అంటే ఇలా వరద మొత్తం అయిపోదు. మొదటి ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీకు బోనాలాడ ఉంటుంది కదా, మీకు 9 ఉంటుంది. పోలవరం జిల్లా కూనవరం వద్ద వరద ముంచెత్తింది. శబరి నదిలో వరద నీరు పెరుగుతోంది. దీంతో కూనవరం శబరి బ్రిడ్జ్ అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. పలు కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో వరద పెరుగుతుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఫస్ట్ లైవ్ కి థర్డ్ దిగిపోయింది, ఇంకా 4, 5 అంటే ఇలా వరద మొత్తం అయిపోదు. మొదటి ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీకు బోనాలాడ ఉంటుంది కదా, మీకు 9 ఉంటుంది. గోదావరి వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి వరద ఉధృతితో విలీన మండలాల్లో అయిన పోలవరం జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలపై కూడా వరద ప్రభావం కొనసాగుతుంది. ఇప్పటికే కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు, అదేవిధంగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరం జిల్లాకు సంబంధించి లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజువేలు, రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. మన ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. పుష్కర్ ఘాట్ వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాల్లో శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో శబరి 40 అడుగుల నీటి మట్టానికి పైగా పెరిగి పొంగి ప్రవహించడంతో విలీన మండలాల్లో రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. విఆర్పురం, కోనవరం, ఎటపాక ప్రాంతాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదైతే లోతట్టు గ్రామాల ప్రజలు ఉన్నారో విలీన మండలాల్లో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం విలీన మండలాల్లో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. గత 3 రోజులుగా విలీన మండలాల్లోని లోతట్టు గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వరద ప్రభావిత
ప్రభావిత ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి అర్బన్లో పాత బ్రిడ్జి లంక, అదేవిధంగా విధుల్లమ్మ లంకలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి, నీట మునిగాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. పాత బ్రిడ్జి లంక పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్న మత్స్యకారులను కూడా అధికారులు సురక్షిత ప్రాంతానికి పునరావాస కేంద్రాన్ని కూడా తరలించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గత 3 రోజులుగా వరద జలాలు కిందకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 32 గ్రామాలపై వరద ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే ముక్తేశ్వరం కావచ్చు, అప్పన్నపల్లి, అదేవిధంగా గంటిపేదపూడి దగ్గర కూడా వాహనాల రాకపోకలు స్తంభించాయి. నాటుపడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. కనకాయలంక వద్ద కాజువే పూర్తిగా నీట మునిగింది. అక్కడ చాకలపాలెం, కనకాయలంక ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. ఆ ముక్తేశ్వరం వద్ద కాజువే పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ కూడా ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. అప్పన్నపల్లి కాజువే కూడా పూర్తిగా నీట మునిగింది. ఆ ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదిపై పంటు ప్రయాణాలను కూడా పూర్తిగా నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం డివిజన్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించి అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరో పక్క చూస్తే కనుక పోలవరం జిల్లాకు సంబంధించి కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అధికారులతో మాట్లాడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. అంటే ఈ రోజు కూడా ఇదే గోదావరి వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. అయితే రాత్రికి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో అధికారులకు కూడా 3 రోజుల పాటు సెలవులు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న